EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు. ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళంతా సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమనంటే నీదే బాధ్యత. నో ప్రాబ్లం. రండి రండి. కమ్. అమ్మా నాన్న వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి. పదండి. ఆ డ్రాయర్ తి ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఈ సీన్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేంటి? మీ బాడీ డవర్స్ ఆపండి, మందు కొట్టండి. Cheers. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ అది తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. వెళ్ళు. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చావరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. రే బాబాయ్ చూడు. ఏమైంది బాబు? ఏమైంది? ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్, వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం. 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. రథ రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది, చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికొస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశా. తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికొస్తుందంటారా? జిప్పా? మెదడు జిప్పు పోతే పోయిందిలండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది నా బొందా. బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయేవాళ్ళందరినీ మావాడు పనికొస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం?
అబ్బో, ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్పాలి? మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి. నాన్న ఆ, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ ఫ్లాష్ అని. బావగారు? ఆ, బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆ, ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? ఛీ! హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. ఆ. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఆ. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ నే కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? అంజలి, ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటది? ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్. ప్రామిస్? ప్రామిస్. ఇంకే అన్ని విధాలా మంచి ముహూర్తమే కుదిరింది. రేపే నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం. అలాగేనండి. నిశ్చయితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం మా ఆనవాయితీ. అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి. వదిన చీర తీసుకోమ్మా. అలాగే. శుభం. ఇక మేము వెళ్ళేస్తామండి. మంచిది బాబు. మంచిది. వస్తామండి. భాగ్యమ్మ గారు, అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. మరి అంత చదువు మంచి ఉద్యోగం ఉన్న అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా. అన్నయ్య గారు, ఆ. రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి. ఇరుగు పొరుగు అన్నాక మాత్రం మేము చూసుకోవేంటమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండి మేము చూసుకుంటాం. ఎరా? మరి జరిపించబెట్టి ఆ, వస్తామమ్మా. ఉంటామమ్మా. మంచి. వస్తాను. ఏంటమ్మా ఈ హడావుడి? వచ్చావా? కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు నుండవు కదా. సీతకి మంచి సంబంధం కుదిరిందిరా. ఆ? రేపే నిశ్చితార్థం. ఆహా. అందుకోసం వాళ్లే ఈ చీర కూడా ఇచ్చెళ్లారు. ఓహో. రేపైనా ఇంటి పట్టు నుండు. హలో అంజలి, ఏంటా టెన్షన్? బాలు గాని బాత్రూమ్ కెళ్ళాడా? అదే భయం. నువ్వేం కంగారు పడకు. అడుగు వచ్చేసాడు. హాయ్. రేయ్, ఏంట్రా ఇది? ఏం లేదురా, ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు. ఆహా. నేనే దగ్గరుండి ప్రమాణం చేశాను. ఇదిగో నువ్వు ఎరగొట్టు, నువ్వు కుమ్ము, ఇదిగో నువ్వు చంపే, ఇది నువ్వు వాడు, ఇది నేను లేపుతా. ఓకే బాలు, ఆ, అందరూ వినండి. ఏంటి? ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఏంటిది? రేపు రేపు? రేపు ఆ, రేపు? రేపు ఎంతసేపు రేపు చేస్తావమ్మా తల్లి, చెప్పు. రేపు ద గ్రేట్ అంజలిస్ బర్త్డే. అడ్వాన్స్ విషెస్. నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్. రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి. రేపు ఎరగొట్టేది అంతే. ఇదిగో లక్ష్మి, త్వరగా కానివ్వండమ్మా, అవతల వాళ్ళు వచ్చేసే వేళైంది. ఇదిగో బాబు, ఆ తోరణాలు త్వరగా కట్టండి. అలాగండి. అత్తయ్య, దేవుడి దగ్గర చీర కనిపించట్లేదు. అదేంటి? అక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది? ఏమే, నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకి. త్వరగా తెలు. ఏమండి ఏమండి, ఇంకా ఏంటి? అది ఆ. బీరువాలో పెట్టిన నా చెవుబుట్టలు కనపట్లేదండి. ఆ? అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి. ఏంటే? పెట్లో పెట్టిన 2000 కనిపించడం లేదండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
జనం అంతా ఏమేమి ఉంటుంది రండిరా చూద్దాం. రే ఏమైందిరా? ఏంటన్నలు మీ ఇంట్లో దొంగలు పడితే ఎప్పుడు వస్తున్నారు? దొంగలా? మీ ఇంట్లో గాజులు, మీ ఇంట్లో కమ్మలు, మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్లారు. మీ ఇంట్లో అయితే మరీ అన్యాయం అన్నా. నిశ్చితార్థానికి కనిపెట్టిన పట్టు చీర కూడా కాజేశారు. దాని వల్ల ఒక పెళ్లి కూడా ఆగిపోయింది. ఏంటి నా చెల్లెలి పెళ్లి అయిపోయిందా? లే ఎందుకే ఏడుస్తున్నావు? చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా? ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా? సార్, నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా. ఛీ, కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్క కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కొద్ది కూడా బాధ్యత లేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా అని మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరా. ఏంటి అంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయింది ఆశ్చర్య కదా? అవునమ్మా. ఏమండి, అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి. ఎస్ఐ గారు, ఆ పిల్ల చేతుకున్న గాజులు నావేనండి. ఇంకే, మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇవి ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను. ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్, ఆ గాజులు ఇచ్చింది నేనే సార్, మా ఇంట్లో ఆ 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కల్స్, మీకంటే స్టోర్టపురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడారు. ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వెలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ఉసురు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి. పదా. వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు. మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి, చంపండి, అంజలిని మాత్రం ఏమంటే మేము భరించలేం. షట్ అప్. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చీర లేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు? ఇలా దొంగిలించి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేనెంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నగ్నంగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. తెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది. నిలువ నా నిప్పుల్లో కాలి
పోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు. మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మొహాలకు చూపించొద్దు. ఇక నుంచి మీరు నాకు స్నేహితులు కాదు, శత్రువులు. శత్రువులు. అంజలి, ఆగు, లోపలికి రావద్దు. ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు? నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ. నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఏం చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో. హలో అంజలి, నేను బాలు మారుతాను. దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి. కాదంటే అంతే. హలో అంజలి, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటావు అనుకుంటాను. అక్క, వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ, ధ్యాస, కలలు, కవిత్వాలు. రియల్లీ ఐ లవ్ యూ. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. ఈ రోజు నా బర్త్డే అనలు. టేక్ చాక్లెట్స్. టేక్ అనలు. థ్యాంక్ యూ. టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఏంటనలు, గిఫ్ట్ లేని లేవా? డైమండ్ రింగో, మెల్లో చైనో, చేతికి వాచో ఏదైనా పర్వాలేదు. అని ఎలా తెచ్చారు మాత్రం అడగను. ఇవ్వండి అన్నా. ఇవ్వండి.
రవి నీకేదో ఉత్తరం వచ్చిందిరా, టేబుల్ మీద పెట్టాను. డియర్ రవి, ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను. నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా? కానీ నాదో కోరిక, నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు. చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి. ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి. ప్రేమతో అంజలి, 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 అంజలి. మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు. మీ అభిప్రాయం చెప్పారుగా బాబు, వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి? మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటోడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు భోజనం చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా. చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం. పని చేసి పెళ్ళాన్ని పోషించలేనివాడు అసలు మగాడే కాదు. కష్టపడి పని చేసేవాడు పూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవయా, వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మా ఆవిడ వస్తుంది. ఆవిడే ఇక్కడ బాస్. ఆవిడతో ఒక మాట చెప్పి, అదిగో మాటల్లోనే వచ్చేసింది. చిన్నదిరా ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని జబ్బలురా. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్, అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు. పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గేదెలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యూ కెన్ గో. ఏంటనలు ఇక్కడికి రావడం తగ్గించారు? మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేన సమాధి లాగా కలలేకుండా పోయిందన్నలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ. ఏంటనలు అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనన్నలు. లాస్ట్ టీ. లాస్ట్ ఇయర్ ఎవరుకురా? నీకా మాకా? చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్ కి మన నాయర్ ఈ హోటల్ అమ్మేసి
వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికే వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాలు కొబ్బరి తోట కొన్నాయంట. అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాయంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసి నా బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాంటరీగా ప్రమోట్ అయిపోతాను. 25,000 ఇవ్వన్నా. బ్లోఅవుట్ లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది ఈ హోటల్ మనమే కొంటే ఆహా ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా రాది. సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు ప్రమోషన్ సంగతి తర్వాత. మీ వాళ్ళకం చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరా. రాయ్ రే ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది కానీ పైసా కాసాయగా. యహాసే అవును, మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి? పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. ఆహాహాహా. మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత. రే నోర్మ ఏంట్రా, మన కోసం తనకి ఎందులో ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది? నేనేం ఫ్రీగా ఇస్తానలేదే, ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు? అర్జెంట్ గా 5,000 ఇచ్చేయండి. రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం. ఒక దోశ. క్లాస్ పార్టీ వచ్చింది, టేబుల్ క్లీన్ చేయరా. ఓకే రండి సార్ కూర్చోండి. ఏం తింటారు సార్? కాజాలు బజ్జీ, బోనికపూర్ బోండా, ఉషా ఉత్తప్పం, ఉదితనారాయణ ఉప్మా. ఏం కావాలి సార్ మీకు? ఈ హోటల్ కావాలి. కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్. క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్ మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి, హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్. సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనాయిలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఈగలతో సార్ రేటు కట్టి మాకు కట్టాడు సార్. పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు. గిఫ్ట్ ఏమో అనుకున్నాం. ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మేము కల్లో కూడా ఊహించలేదేరా. అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? అది అది రేయ్, సార్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు. వీళ్ళని నమ్మేదెవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసి వెళ్తే? చాచా వీళ్ళ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.